ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాది వందనాలు. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టనొద్దన్న కూర్చొని ఉన్న మత్తయ్య అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. యేసు ప్రభు వారు మరి మత్తయ్యని పిలవగా వెంటనే ఆయన్ని వెంబడించాడు. ఎవరు ఈ మత్తయ్య అంటే మత్తయి సువార్త రాసిన వ్యక్తి. ఇతడు ఏం చేస్తున్నాడు? ఆ సుంకపు మెట్టునొద్దనున్న పన్ను వసూలు చేస్తున్నాడు. అంటే ట్యాక్స్ కలెక్టర్. అంటే ఆ షాపు దగ్గర అతను మరి అనేక మందిని లైన్లో నించొని ఆ పన్ను కట్టించుకున్నాడు. అలాంటి వ్యక్తిని యేసయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను వెంబడించు అనగానే వెంటనే వెంబడించేశాడు. ఆ షాప్ అక్కడ వదిలేశాడు. ఆ పని అక్కడ విడిచిపెట్టాడు. ప్రియులారా, ఈరోజు దేవుని పని కొరకు ఎవరైతే మరి పిలవగా లోబడతారో వారు వర్ధిల్లుతారు, నాయకులు అవుతారు. వారు అనేకమైన దేవుని కార్యాలు వారి చేతుల మీద జరుగుతాయి. ప్రియులారా, మరి మత్తయ్య పిలవగా లోబడ్డాడు. ఈరోజు దేవుని పిలుపు నీకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఒక పాస్టర్ గారు మరి నిన్ను పేరు పెట్టి పిలవడం ద్వారా, ఒక సువార్థికురాలు నీకు చెప్పడం ద్వారా, మరి నీ తల్లిదండ్రులు నిన్ను దేవుడి పని చేయమండం ద్వారా, దేవుని సన్నిధికి నువ్వు రావాలని చెప్పడం ద్వారా చాలామంది రారు. ఎందుకు అంటే వాళ్ళు అన్ని వ్యసనాలన్నీ వదిలిపెట్టడానికి ఇష్టపడరు. నేను ఎప్పుడో పూర్తిగా నా చెడ్డ అలవాట్లన్నీ మానేసిన తర్వాత దేవుని సన్నిధికి వస్తానులే, అప్పుడు మారుతానులే అనుకుంటారు. కానీ ప్రియులారా, దేవుడు పిలవగా కానీ నువ్వు లోబడితే, ఆయన పిలుపుకి నువ్వు కానీ తల వంచితే దేవుడు నిన్ను అద్భుతంగా కట్టబోతున్నాడు, నిన్ను అద్భుతంగా వాడుకోబోతున్నాడు, నీ పరిస్థితి అద్భుతంగా చేయబోతున్నాడు. మరి ఈ యొక్క మత్తయ్య దేవుడు పిలవగా లోబడ్డాడు కాబట్టే ప్రభు యొక్క జననం గురించి రాయగలిగాడు. ప్రభు యొక్క శ్రమల గురించి, మరణం గురించి, ప్రభు యొక్క పునరుద్ధానం గురించి, పరలోక వైభవం గురించి చక్కగా రాశాడు. ప్రభుతో మంచి సహవాసం కలిగి ఈరోజు ఆయన గురించి చెప్పుకునే యొక్క లేఖనాల్లో, ఆ యొక్క పరిశుద్ధ లేఖనాల్లో అతని పేరుని సంపాదించుకోగలిగాడు. కాబట్టి ప్రభు పిలుపుగా కానీ నువ్వు కానీ లోబడితే దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి పిలుపుకు లోబడే సిద్ధ మనసు నీకుందా? ఇప్పుడే ఇదే అనుకూలమైన సమయము. ప్రభువుని వెంబడించు. నీ ద్వారా అద్భుతాలు చేయటానికి ప్రభువారు మరి నిన్ను ఎన్నుకున్నారు. పేరు పెట్టి నేను నిన్ను ఎన్నుకున్నాను, నా పిలుపుకు లోబడని చెప్తున్నాడు. ఈరోజే ఆయన పిలుపుకు లోబడు. దేవుని సన్నిధిని వెతుకు. దేవుని వాక్యంలో వర్ధిల్లు. యవనస్తులు దేని ద్వారా తమ నడతను మార్చుకుంటారంటే దేవుని వాక్యం ద్వారానే, మరి దేని ద్వారా కూడా కాదు. అందరికీ వందనాలు.